నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాక్షాత్తు ఈశ్వర తేజోరూపంగా జగత్ రక్షణకై అవతరించిన మూర్తి ఆంజనేయ స్వామి. శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయువు ద్వారా రుద్ర తేజస్సు అంజనాదేవిలో ప్రవేశించింది. ఆ దివ్య తేజస్సు హనుమగా సాకారమైంది. ఆదర్శనీయ వ్యక్తిత్వం ఆంజనేయ స్వరూపం. అలాంటి ఆంజనేయ స్వామికే అత్యధికంగా ఆలయాలున్నాయి. ఊరూరా హనుమాన్ మందిరాలు ఉంటే ఆ ఊరు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని భక్తుల విశ్వాసం. ఆ పరంపరలోనిదే ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నస్పూర్ సిసిసి కాలనీలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం. ఈ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. హనుమ దాస్యభక్తికి ప్రతిబింబం. ప్రభు, దేహ దృష్టిలో మీకు దాసుడను, జీవ దృష్టిలో మీ అంశను, ఆత్మ దృష్టిలో మీరే నేను అని ఆంజనేయుడు శ్రీరామునితో పేర్కొన్నాడు. రామభక్తి తత్పరతకు హనుమ మూర్తీభవించిన స్వరూపం. అన్ని రూపాలలోకెల్లా రామభక్తాంజనేయ రూపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. స్వామి అత్యంత సహజ రూపాలలో భక్తాంజనేయ ఆకృతి ప్రసిద్ధమైనది. ఈ స్వరూపంలో స్వామి నస్పూర్ సిసిసి కాలనీలో నెలకొని ఉన్నాడు. సుమారు కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించి ఉన్న ఈ ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. రాముని కంటే సేవించడం, శ్రీరాముని పట్ల సదా కృతజ్ఞత కలిగి ఉండటం, రామకార్యాన్ని సఫలం చేయడానికి తన జీవితాన్ని తృణప్రాయంగా సమర్పించడం రామభక్త హనుమాన్ వ్యక్తిత్వంలో ప్రస్ఫుటంగా వ్యక్తమయ్యే ముఖ్యాంశాలు. ముకుళిత హస్తాలతో సదా రామదాస్య తత్పరుడైన దాసాంజనేయ స్వామి మూర్తి గర్భాలయంలో సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తాడు. గర్భాలయంలో భక్తాంజనేయునిగా నమస్కార భంగిమలో శ్రీరాముని సేవలో నిమగ్నమైన రీతిలో ఆంజనేయమూర్తి గోచరము. అంతరాలయంలో స్వామివారు స్వర్ణ తాపడంతో అమర్చబడిన మకర తోరణంలో సింధూర వర్ణ కాంతులతో పూలమాలలు ధరించి ఆంజనేయమూర్తి గోచరమవుతుంది. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతి శౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం. భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం. భక్తాంజనేయ స్వామి దేవాలయము 1987 మాఘశుద్ధ దశమి నాడు ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ కార్యక్రమాలు సీతారామ కళ్యాణం చాలా ఘనంగా జరుగుతుంది. తర్వాత హనుమ జయంతి కార్యక్రమాలు, తర్వాత దేవాలయంలో వార్షికోత్సవం, అంటే ఆంజనేయ స్వామి స్థాపన ఎప్పుడైతే చేశామో దాని యొక్క వార్షికోత్సవము, బాబావారి వార్షికోత్సవము, అదేవిధంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి జయంతి, దత్తాత్రేయ పూర్ణిమ, ఈ యొక్క కార్యక్రమాలు చాలా ఘనంగా మంచి అభిషేకాలతో చాలా ఘనంగా చేస్తారు. ఈ దేవాలయం చాలా మహత్వ గలది. చాలామంది కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చి ఆ యొక్క వాళ్ళ కోరికలను కోరుకొని ఈ యొక్క ప్రదక్షిణాలు చేస్తే వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ కోరికలు తత్పరమే నివారణ అవుతాయని వెనకటి నుండి నమ్ముతున్నారు. షిరిడీకి పోవాలంటే ఆర్థికంగా అందరికీ అవకాశం లేకపోవచ్చు. కానీ ఈ ప్రాంగణంలో అందంగా తీర్చిదిద్దబడిన మందిరం సాయినాథుని మందిరం. ఇదొక విశిష్ట దేవాలయమని, మానసిక ప్రశాంతతకిది నిలయమని భక్తులు భావిస్తారు. ఈ ప్రాంగణంలో మరో ప్రక్క సాయినాథుని మందిరం నెలకొని ఉంటుంది. మందిరంలో సాయిదేవుడు సకల అలంకారాలతో వైభవోపేతంగా దర్శనమిస్తాడు. సాయి నీవే పరబ్రహ్మము, నీ మహిమలు తెలియ మేమెంత వారము. సాయి నీవే పరబ్రహ్మము, నీ మహిమలు తెలియ మేమెంత వారము. సాయి నీవే పరబ్రహ్మము. మోహన రూపా ఓ సాయి
నీ పదరజమే సోకి చేదగువే ప్రేమారేలే తీపి తరువువలే నీటితోన దీపమునే వెలిగించి కనులను తెరిచితివే. స్వామికి ప్రీతికరమైన గురువారాల్లో సాయినాథునికి ప్రత్యేక అభిషేకాల్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. శ్రీచరణం శుభచరణం సాయి చరణం భవతరణం భయహరణం సాయి శరణం. శ్రీచరణం శుభచరణం సాయి చరణం భవతరణం భయహరణం సాయి శరణం. శరణమయ్యా శరణమయ్యా సాయి నీ చరణాలే శరణంటి మోయి. శరణమయ్యా శరణమయ్యా సాయి నీ చరణాలే శరణంటి మోయి. హే పావన లీలాఘన దీనావన కాపాడు కర్పూర నీరాజన కరుణించుము కడతీర్చుము మా జన్మలా. శ్రీచరణం శుభచరణం సాయి చరణం భవతరణం భయహరణం సాయి శరణం. శ్రీచరణం శుభచరణం సాయి చరణం భవతరణం భయహరణం సాయి శరణం. నస్పూర్ సిసిసి కాలనీలోని భక్తాంజనేయ స్వామి వారి ఆలయ లోగిలిలో ఇతర దేవీ దేవతల దర్శనం కూడా లభించడం భక్తులు ఆనందదాయకంగా భావిస్తారు. ఆ దేవీ దేవతల దర్శన భాగ్యాన్ని మనము పొందుదాం. ఈ ఆలయంలో మరో ప్రక్క గణనాథుడు కొలువై ఉంటాడు. సత్వర ఫలసిద్ధికి, తక్షణ అనుగ్రహ ప్రాప్తికి ఈ గణనాథుడే ప్రథమ దైవమని భక్తులు విశ్వసిస్తారు. ఈ గణాధీశుడు సోదర సమేతంగా దర్శనమిస్తాడు. ఒక ప్రక్క అయ్యప్ప స్వామి, మరో ప్రక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువుతీరి ఉండటం ఇక్కడ విశేషం. కరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం. తాను కోసలేంద్రుని దాసుడనని, ఎంతటి అసాధ్యమైన కార్యాన్నైనా అనాయాసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుని సేవకుడనని ఆంజనేయుడు పేర్కొన్నాడు. దాసభక్తికి నిలువెత్తు రూపమైన ఆంజనేయుడు అక్షరాల అదే రూపంలో ఈ ఆలయంలో కొలువుదీరి ఉన్నాడు. స్వామి భక్తిపరాయణుడైన మారుతికి ప్రతి మంగళ శనివారాలలో విశేషంగా పూజాధికాల్ని నిర్వహిస్తారు. పాంచరాత్ర ఆగమ విధి విధాన పూర్వకంగా ఆలయంలో నిత్య నైమిత్తిక పూజాధికాలు, ఉత్సవాది క్రతువులు కన్నుల పండుగగా కొనసాగుతాయి. జయ హనుమాన్ జయ హనుమాన్ జయ. గురు పూర్ణిమ, బాబా సమాధి చెందిన పుణ్యతిథి, దత్త జయంతి, శ్రీరామనవమి, వినాయక చవితి, దేవి శరన్నవరాత్రుల్ని, హనుమత్ జయంతిని ఈ మందిరంలో ఘనంగా నిర్వహిస్తారు. జయ హనుమాన్ జయ హనుమాన్. పండుగలు, పర్వదినాలు, ఇతర విశేష సందర్భాల్లో ఔత్సాహిక కళాకారులు కోలాటం వంటి జానపద కళారూపాల్ని మందిర ప్రాంగణంలో ప్రదర్శిస్తారు. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల.
శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద దశరథ రామ గోవింద మముదయ చూడు పాహి ముకుంద దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ నస్పూరు సిసిసి కాలనీ రామభక్త ఆంజనేయుని మందిరాన్ని దర్శించడం భక్తులకు సకల సన్మంగళదాయకం. సర్వేజన సుఖినో భవంతు. ఆదిలాబాద్ చేరుకున్న భక్తులు అక్కడ నుండి ఉట్నూరు, జన్నారం, లక్సట్టిపేట మీదుగా పాత మంచిర్యాల మీదుగా నస్పూర్లో సిసిసి కాలనీలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారిని అర్చించుకుంటారు. అవ్యక్త అప్రమేయ పరతత్వమితుడు అని వాల్మీకి సుందరకాండలో హనుమను గూర్చి ప్రస్తావించాడు. అందరి ఆదరణ పొందే గుణ మహిమా రూపాలలో సమ్మేళన స్వరూపుడు ఆంజనేయుడు. అందరి హృదయాల్ని సుందర మందిరాలుగా మలచి ఆ భక్తాంజనేయుడు మనందరికీ సర్వదా అభయానందాల్ని జంటగా ప్రసాదించాలని కోరుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.